తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలో దారుణం జరిగింది. ఓ రౌడీ షీటర్ బాలుడిని చంపి సెల్ టవర్ పైనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జోగిపేట పట్టణంలో ఓ దుకాణంలో నాగరాజు అనే రౌడీ షీటర్ కేబుల్ వైర్లు చోరీ చేశాడు. అయితే ఈ దొంగతనం విషయాన్ని శేఖర్ అనే బాలుడు చెప్పాడు. ఈ విషయాన్ని బయటకు చెప్పాడని శేఖర్పై కక్ష పెంచుకున్నాడు నాగరాజు. ఈ క్రమంలో శనివారం రాత్రి మాట్లాడాలని చెప్పి శేఖర్ను పిలిచిన నాగరాజు గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి దారుణంగా చంపేశాడు. అనంతరం బాలుడి మృతదేహం కనిపించకుండా బావిలో పడేశారు. ఈ క్రమంలోనే ఓ వ్యాపారిని డబ్బులు కావాలంటూ అడగ్గా అతను ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఆ వ్యాపారిపై కత్తితో దాడి చేశాడు. అతన్ని నుండి తప్పించుకున్న వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రౌడీ షీటర్ నాగరాజును అరెస్టు చేసేందుకు ఆదివారం ఉదయం పోలీసులు గ్రామానికి వెళ్లారు. పోలీసులను చూసిన నాగరాజు భయపడి గ్రామంలోని సెల్ టవర్ ఎక్కాడు. చోరీ విషయంలో తన పేరు చెప్పినందుకు బాలుడిని చంపి బావిలో పడేశానని పైనుంచి చెప్పాడు. దీంతో పోలీసులు బావిలోని బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఈ సమాచారం అందుకున్న బాలుడి బంధువులు పెద్ద ఎత్తున సెల్ టవర్ వద్దకు చేరుకోవడంతో వారు దాడి చేస్తారని భయపడిన నాగరాజు సెల్ టవర్ పైనే అక్కడ ఉన్న వైర్లతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజుపై గతంలో చాలా కేసులు ఉన్నాయని, వ్యాపారులు, దుకాణదారులపై తరచూ దాడులకు పాల్పడుతూ డబ్బులు తీసుకునేవాడంటూ స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.